కార్లు, బస్సులు, విమానాల్లో ప్రయాణించే కొందరికి వికారం, తలనొప్పి వంటి సమస్యలు రావడం సహజం. చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. మరి దాని నుంచి ఉపశమనం పొందడం ఎలా? ప్రయాణిస్తున్నప్పుడు కొంతమందికి వికారం మరియు తలనొప్పి వంటి అనుభూతిని మోషన్ సిక్నెస్గా సూచిస్తారు. మన అవయవాలు కదలిక సమయంలో మార్పుల వల్ల వస్తుంది. దాంతో దూర ప్రయాణం చేసేవారికి ఇది శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు కొంతమంది తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకండి. దూర ప్రయాణాలలో వికారం మరియు అనారోగ్యాన్ని నివారించడానికి కొన్ని సాధారణ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రయాణ సమయంలో దగ్గరగా ఉన్న వస్తువులను చూడడం మానుకోండి. వాటికి బదులుగా దూరంగా ఉన్న వస్తువులను చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ప్రయాణంలో చిన్న వస్తువులను తదేకంగా చూడకుండా ఉండండి. ముఖ్యంగా పుస్తకాలు చదవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొందరికి పెట్రోల్, డీజిల్ వాసనలు పడకపోవడం వల్ల ప్రయాణంలో వికారం వస్తుంది. మరికొంతమందికి ఏసీ వేసుకోవడం వల్ల వికారం వస్తుంది. అప్పుడు విండోస్ నుంచి బయట గాలిని పీల్చండి. సహజ గాలిని పీల్చడం ప్రయోజకరంగా ఉంటుంది. వివాహ వేడుకలు లేదా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చాలా దూరం ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లో దారిలో ఎక్కడైనా కొన్ని గంటల విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రయాణం ప్రారంభించండి. దానివల్ల చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ప్రయాణంలో కడుపు నిండా తినకండి. లైట్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ వికారం నుండి బయటపడవచ్చు. ఇలా లైట్ ఫుడ్ తినడం వల్ల వాంతులు అవ్వకుండా నివారించవచ్చు. ఆల్కలీన్ ఆహారాలకు దూరంగా ఉండండి. అదే సమయంలో శరీరం డీహైడ్రేషన్కు గురైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు తరచుగా నీరు తాగడం ఎంతో ఉత్తమం. ప్రయాణంలో వికారంగా అనిపించేవారు ముందు వైపు సీట్లలో కూర్చోవాలి. రైల్లో, బస్సుల్లో కిటికీ సీట్లలో కూర్చున్న ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మీరు ప్రయాణాల్లో నిశ్శబ్దంగా ఉండే బదులు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అంటే దృష్టిని మార్చడం ద్వారా ఈ సమస్యను నివారించడానికి ప్రయత్నించడం కూడా ఒక వ్యూహమే. ప్రయాణంలో వికారంగా అనిపించేవారు చిన్న అల్లం ముక్కను నమలడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా నిమ్మ పండును చేతిలో ఉంచుకొని వాసన చూడటం వల్ల కూడా ఈ సమస్య నుంచి అధిగమించవచ్చు.